యూ కెన్ కిల్ మీ బట్ హౌ విల్ యూ కిల్ మై ఐడియాస్. వినడానికి చాలా సినిమాటిక్ గా ఏదో హీరో మాట్లాడినట్టుంది కదా, కానీ ఒక మనిషి తను చచ్చిపోతూ మాట్లాడిన చివరి మాటలు ఇవి. ఒక్కసారి కాదు, చంపేంత వరకు ఇదే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాడు. నన్నైతే చంపేస్తారు, కానీ నేను మొదలుపెట్టిన ఈ ఐడియాలజీని ఎప్పటికీ మీరు చంపలేరు అని. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ చె గువేరా. కేవలం 40 సంవత్సరాల వయసులోని చరిత్రలో తనకంటూ ఒక ఇంపార్టెంట్ పేజీని స్థాపించుకున్నాడు. అట్ ద సేమ్ టైం రెవల్యూషనరీ ఫైర్ అనేది ఇంకొక 50-70 సంవత్సరాల వరకు కూడా మనం మాట్లాడుతున్నాము అంటే అది చె గువేరా నిలబెట్టుకున్న గౌరవం. తన బాల్యం ఎలా ఉండిందంటే, ది ఏజ్ ఆఫ్ 15 కాలేజ్ లో ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అంటే, నేను ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యి నీ పోలీసుల లాఠీ దెబ్బలు తినాలా, నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అంటే నువ్వు నా చేతిలో ఒక గన్ ఇస్తే అన్నాడు. ఇంట్రెస్టింగ్లీ చె గువేరా ఇస్ నోన్ టు బి హీరో ఫర్ క్యూబా. ఆల్దో క్యూబాలో ఆయన పుట్టకపోయినా కూడా, ఇప్పుడు చె గువేరా స్టోరీ మీరు ఎక్కడి నుంచి విన్నా కానీ ఆయన క్యూబాలో పెద్ద రోల్ ప్లే చేశారు అని వినిపిస్తుంది. బట్ ఆయన పుట్టిన కంట్రీ క్యూబా అయితే కాదు. బట్ హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ఫ్రీ క్యూబా. అమెరికా స్థాపించిన ఒక పపెట్ గవర్నమెంట్ ని ఫైట్ చేయడానికి తన జీవితం అంతా సమర్పించేశారు. కేవలం క్యూబా అనే కాదు, ఈ ఫాట్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ నేషన్స్. బహుశా అందుకేనేమో చె గువేరాని ఇవాళకి కూడా చాలా మంది ఒక రెవల్యూషనరీ లా చూస్తే, ఇంకొన్ని కంట్రీస్ ఆయన్ని ఒక టెర్రరిస్ట్ లా చూస్తారు. అయితే నిజం ఏంటంటే, ఎప్పటికి కూడా ఒక హ్యూమన్ క్యారెక్టర్ బ్లాక్ ఆర్ వైట్ ఉండదు. దెర్ ఇస్ ఆల్వేస్ అ లాట్ ఆఫ్ గ్రే ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అయితే చె గువేరా ఎవరు? 50 సంవత్సరాలు దాటినా గానీ ఇప్పటికి కూడా చె గువేరాని ఎందుకు చరిత్ర మర్చిపోలేకపోతుంది? వై ఇస్ చె గువేరా స్టిల్ కన్సిడర్డ్ ద పోస్టర్ బాయ్ ఫర్ రెవల్యూషనరీస్? మీకు విషయం తెలుసా, చె గువేరాకి యాక్చువల్లీ ఉన్న పేరు ఇంకోటి. ఆయన రియల్ నేమ్ ఎర్నెస్టో రఫేల్ గువేరా. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు. 14th June 1928 రొజారియో, అర్జెంటీనాలో పుట్టారు. సో వాళ్ళ పేరెంట్స్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఆ రోజుల్లో అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్ సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పొజిషన్. ఇక ఆయన ఫ్యామిలీలో పుట్టిన మొదటి కొడుకు. హీ వాజ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ 5 children. ఇక ఎలాగో ఫ్యామిలీ ఒక మంచి పొజిషన్ లోనే ఉంది కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికీ లేకుండా. ఇంట్రెస్టింగ్లీ మోస్ట్ ఆఫ్ ద అమెరికా, మొత్తం కాదు చాలా మటుకు నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఇన్ఫాక్ట్ నార్త్ అమెరికా అయితే టోటలీ, సౌత్ అమెరికా ఇమ్మిగ్రెంట్స్ తో ఫిల్ అయింది. ఈయన అర్జెంటీనాలో పుట్టినా గానీ వీళ్ళ యాన్సిస్టర్స్ ఐరిష్. చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ ఐర్లాండ్ స్టోరీస్ వింటూనే పెరిగాడు. సో అందుకే ఆయనకి ఐర్లాండ్ కంట్రీ మీద కూడా మంచి అవగాహన వాళ్ళ గ్రాండ్ మదర్ చిన్నప్పటి నుంచి కథలుగా చెప్పడం వల్ల. చె గువేరాకి చదవడం మీద ఒక డీప్ లవ్ ఉండేది. వాళ్ళ ఇంట్లోనే ఒక లైబ్రరీ చేశారు వాళ్ళ డాడీ. ఆల్మోస్ట్ అందులో ఒక 3000 బుక్స్ దాకా ఇప్పిస్తే యావత్ రోజంతా అవే చదువుకుంటూ గడిపేసేవారంట. కేవలం చదువునే కాకుండా హీ వాజ్ ఆల్సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఇంట్లోనే ఒక చిన్న లాబొరేటరీ కూడా చేసుకున్నారు. చె గువేరాకి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండేది. ఎట్ డెస్పైట్ ఆఫ్ విచ్ హీ బికేమ్ అన్ అథ్లెటిక్ స్విమ్మర్, ఫుట్బాల్ ప్లేయర్, గుడ్ షూటర్, సైక్లిస్ట్ అండ్ ఈవెన్ అ నేషనల్ లెవెల్ రగ్బీ ప్లేయర్. కేవలం 12 సంవత్సరాలు వచ్చే వరకే చెస్ లో ఛాంపియన్ గా నిలబడ్డాడు. చెస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ చె గువేరాకి పోయట్రీ, పాలిటిక్స్ ఇవన్నీ చదవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, పెద్దవాళ్ళు మాట్లాడితే వినడం, ఇవన్నీ బాగా అలవాటయ్యాయి. రైటర్స్ లైక్ పాబ్లో నెరూడా, జాన్ కేటస్, కార్ల్ మార్క్స్, లెనిన్ వీళ్ళన్నిటిని చదివి ఆయనకంటూ ఒక సొంత ఐడియాలజీ డెవలప్ అయింది. సో అందుకే ఈయనని చరిత్రలో హైలీ ఇంటెలెక్చువల్ అని కూడా అంటారు. 1948 లో చె గువేరాకి మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది. డాక్టర్ అవ్వాల్సిన ఈయన యూనివర్సిటీ ఆఫ్ బియాన్ ఎయిర్స్ లో మెడిసిన్ లో అడ్మిషన్ తీసుకొని కూడా ట్రావెలింగ్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. తన చాలా ఎక్స్టెన్సివ్ గా ట్రావెల్ చేసేవాడు. ఇలా ఒక ట్రావెల్ జర్నీ మొదలుపెట్టే తన పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్ అండ్ హిస్ కంట్రీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఆయన ఫస్ట్ జర్నీ అక్రాస్ ద నేషన్ నార్థన్ అర్జెంటీనాకి వెళ్ళాడు. కవరింగ్ అ డిస్టెన్స్ ఆఫ్ అరౌండ్ 4500 kilometers. మొత్తం సోలో ట్రిప్. ఆ రోజుల్లోనే చిన్న బైక్, దానికి ఒక చిన్న ఇంజిన్ తీసుకొని ఇంత పెద్ద జర్నీ ఫినిష్ చేసుకొచ్చాడు. అలా ట్రిప్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వరకు మెడికల్ అసిస్టెంట్ గా జాబ్ చేశారు. అక్కడతో సరిపోక ఇయర్ 1952లో ఆయన లైఫ్ లో ద మోస్ట్ మెమరబుల్ జర్నీ ఆయన ఫ్రెండ్ ఆల్బర్టో గ్రాండో ఒక 8000 miles మోటార్ సైకిల్ జర్నీ మొత్తం లాటిన్ అమెరికాలో తిరిగారు. ఆ ట్రిప్ changed everything for him. అదొక biggest turning point of his life అని చెప్పొచ్చు. Extreme poverty, exploitation of farmers, exploitation of working people working in harsh conditions. ఎండన, వానన, వరదన ప్రజలు పడుతున్న బాధలు చూశారు. చాలా తక్కువ డబ్బుకే చాలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారనే విషయం అర్థం చేసుకున్నాడు. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కేవలం 1 time ఫుడ్ గురించి బాధపడడం చూశాడు. ఈ ట్రిప్ అయిపోయేసరికి తనకు రియలైజ్ అయింది, క్యాపిటలిజం మొత్తం డబ్బుండే వాళ్ళనే పైకి తీసుకెళ్తుంది, పేదాడిని ఇంకా పేదాడు చేసేస్తుంది, తొక్కేస్తుంది, నవిలేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన శ్రమంతా లాబెట్టుకుంటుంది, డబ్బు మటుకు వీళ్ళు తీసుకెళ్తున్నారు, చిన్న చితక డబ్బులే పేదవాళ్ళకి ఇస్తున్నారు అని. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్
ఐడియాలజీస్ ఇన్స్పైర్ ఉండే వాళ్ళు క్యాపిటలిజం కి స్టాంచ్ అపోజర్స్. సో ఆయన త్రూ అవుట్ ద జర్నీ ఒక డైరీ పెట్టుకున్నాడు. అందులో అన్ని ఎక్స్పీరియన్సెస్, డేట్స్, టైమ్, ప్లేసులు అన్ని రాసుకునేవాడు. దీన్నే మోటార్ సైకిల్ డైరీస్ అని ఒక బుక్ లాగా పబ్లిష్ చేస్తే తర్వాత ఈ బుక్ ని అడాప్ట్ చేసుకుని 2004లో ఒక ఫిలిం కూడా తీశారు. సో ఈ జర్నీ చేని కంప్లీట్ గా మార్చేసింది. ఆయనంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా గానీ ఇక నేను పేదోళ్ళ కోసమే నా జీవితం అర్పితం చేసుకుంటున్నాను, వీళ్ళ లైఫ్ నేను మారుస్తాను, ఈ క్యాపిటలిజం అనే దాన్ని నా దేశంలో లేకుండా చేస్తాను అని చెప్పి కంకణం కట్టుకుని ఫస్ట్ గా చేంజ్ తెచ్చింది తన పేరులోని చే గువేరా. ఒక కొత్త ఐడియాలజీ డిక్లేరింగ్ వార్ అగెయిన్స్ట్ క్యాపిటలిజం. ఆయన 1953లో ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని గౌటమిలా అనే కంట్రీలో స్టార్ట్ చేశారు. అప్పట్లో ఒక గవర్నమెంట్ ఉండేది, ప్రెసిడెంట్ జాకోబా అర్బెన్స్ అని. వాళ్ళు సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ కంట్రీలో. దీన్ని అపోజ్ చేసేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈవెన్చువలీ అమెరికా సక్సీడెడ్ ఇన్ రిమూవింగ్ దిస్ గవర్నమెంట్. సిఐఏ హెల్ప్ తీసుకొని అమెరికా మొత్తానికి ఈ మంచి చేస్తున్న గవర్నమెంట్ని అర్బెన్జోని రీప్లేస్ చేసేసి రిజైన్ చేసేలాగా ఫోర్స్ చేసింది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న చె గువేరా కోపంతో రగిలిపోయాడు. అప్పుడు అర్థమైంది యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికి కూడా ఏ పీపుల్స్ డెవలప్మెంట్ ఎకనామీ ఉన్నా కానీ, అంటే లెఫ్టిస్ట్ గవర్నమెంట్ ఉంటే దాన్ని అపోజ్ చేస్తుంది, వీళ్ళే మనకు పెద్ద ఎనిమీస్ అని ఫైనల్ గా కన్ఫర్మేషన్ తీసుకుని గ్వాటెమాలా నుంచి మూవ్ అయిపోయి మెక్సికోకి చేరతాడు. 1954లో ఈ వర్క్డ్ యాజ్ అ డాక్టర్. అక్కడ ఫిడెల్ కాస్ట్రో అండ్ రౌల్ కాస్ట్రో అనే మనుషుల్ని కలుస్తారు. వాళ్ళు అమెరికన్ బేస్డ్ డిక్టేటర్ ఎవడైతే క్యూబాలో ఉన్నాడో వాడిని పవర్ లో నుంచి తొలగించి వీళ్ళకి నచ్చిన గవర్నమెంట్ తీసుకురావాలని ప్లాన్ లో ఉంటారు. వాళ్ళతో పాటు చె గువేరా జాయిన్ అవుతారు. చె గువేరా కాస్ట్రోస్ 26th July మూమెంట్ ని జాయిన్ చేసి అక్కడున్న రెవల్యూషనరీస్ ని గెరిల్లా వార్ఫేర్ మోడ్ లో ట్రైనింగ్ ఇస్తారు. చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఈవెన్చువలీ సక్సీడ్ అయ్యి January 1st, 1959కి బెటెస్టాని ఓడిస్తారు అండ్ కాస్ట్రో పవర్లోకి వస్తాడు. పవర్లో రాగానే చె గువేరాని సెకండ్ ఇన్ కమాండ్ చేస్తారు. చె గువేరాకి క్యూబాలో చాలా ఇంపార్టెంట్ కీ పొజిషన్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంక్లూడింగ్ కమాండర్ ఆఫ్ లా కెబానా ప్రిజన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ బ్యాంక్, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆయన మేజర్ రీఫార్మ్స్ మొదలుపెట్టి నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇంప్రూవైజేషన్ ఆఫ్ లిటరసీ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని కంట్రీలో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఈయనకున్న నెగిటివ్ పేరు ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయిందంటే, ఎవరైనా ఈయన ఐడియాస్ ని నమ్మట్లేదు, ఎవరైనా చిన్న చిటుక డౌట్ కూడా వచ్చినా గానీ లేపేయడం, తర్వాత కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పి. ఈయన మెథడ్స్ ఇంత రూత్లెస్ గా ఉండే అంటే, హీ బిలీవ్డ్ ఇన్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, హీ బిలీవ్డ్ ఇన్ కమ్యూనిజం. అంటే ఆయన ఏమంటాడంటే, కమ్యూనిజం ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇంక నువ్వు ఇంకొక అపోజిషన్ మాట మాట్లాడకూడదు, నా మాటే శాసనం, నేను చెప్పింది అయిపోవాలనేవాడు. అయితే క్యూబా అమెరికాలో మీరు మ్యాప్ లో చూస్తే ఒక చిన్న కంట్రీ. టెన్షన్ బిట్వీన్ అమెరికా అండ్ క్యూబా పెరుగుతూ వెళ్ళాయి. చె గువేరా ఓపెన్లీ అమెరికన్ ఫారిన్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ఎట్ ది యునైటెడ్ నేషన్స్. ఈవెన్చువల్లీ ఆయన లైఫ్ లో ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ పవర్తో వచ్చేసి చె గువేరా క్యూబాని వదిలేస్తాడు. అయితే ఈయన పవర్లోకి వచ్చినప్పటి నుంచి అమెరికాతో కంటిన్యూస్ గా టగ్ ఆఫ్ వార్ నడిచేది. ఈయన ఓపెన్లీ అమెరికన్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేసేవాడు, ఇంక్లూడింగ్ ఈవెన్ అట్ ది యునైటెడ్ నేషన్స్. ఇంకా ఈయనకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ మొదలైపోయింది. ఇప్పటితో నేను ఈ కంట్రీని సెట్ చేశాను, ఇక నుంచి నేను వెళ్ళి వేరే కంట్రీనన్నా సెట్ చేసుకోవాలని చెప్పి క్యూబాను వదిలేసి రెవల్యూషన్స్ వేరే చోట స్టార్ట్ చేద్దాం అని చెప్పి కాంగో అండ్ లేటర్ బొలీవియాలో ఎంట్రీ తీసుకుంటారు. బట్ ఆ రెండు ఫెయిల్ అవుతాయి. ఇన్ఫాక్ట్ హిస్టరీలో కొంతమంది హిస్టారియన్స్ చెప్పేది, చె గువేరా ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ బిట్వీన్ రష్యాస్ డామినేషన్ అండ్ అమెరికాస్ డామినేషన్ బై హోల్డింగ్ అ న్యూక్లియర్ వెపన్ గివెన్ బై రష్యా. రష్యా తన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ని క్యూబాకి సప్లై చేసింది, అది పెట్టుకుని అమెరికాని ఇప్పుడు దబాయించేవాడు అని చాలా మటుకు హిస్టోరియన్స్ చెప్తారు. ఆన్ October 8th, 1967 చె గువేరాని బొలీవియన్ ఆర్మీ సిఐఏ అసిస్టెన్స్ ద్వారా పట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ డేనే ఆయన ఒక స్కూల్ బిల్డింగ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆయన్ని కాల్చే ముందు చె గువేరా ఏమంటారంటే, ఐ నో యు ఆర్ హియర్ టు కిల్ మీ, షూట్, యుర్ ఓన్లీ కిల్లింగ్ అ మ్యాన్. నన్ను చంపేకొచ్చో నాకు తెలుసు, కానీ నువ్వు కేవలం ఒక మనిషినే చంపుతున్నావు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేతులు కట్ చేసి ఫింగర్ ప్రింట్స్ ని వెరిఫై చేసుకుంటారు, ఆయన కాదా అని ఐడెంటిఫై చేసుకోవడానికి. చాలా సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్ ది ఇయర్ 1997 ఆయన రిమైన్స్ ని క్యూబాకి ఫుల్ ఆనర్స్ రిటర్న్ చేస్తారు. 2008లో ఆయన పుట్టిన రొజారియో అర్జెంటీనాలో ఒక పెద్ద స్టాచ్యూని కూడా ఎరెక్ట్ చేస్తారు. ఈవెన్ టుడే చె గువేరా అని అందరూ ఒక రెబిలియన్, ఒక ఫేస్ ఆఫ్ రెవల్యూషన్ లా గుర్తుపెట్టుకుంటారు. ఆయన కావాలంటే ఒక మంచి లగ్జూరియస్, పవర్ఫుల్, కంఫర్టబుల్ లైఫ్ అమెరికన్ గవర్నమెంట్ తో సెట్టింగ్ చేసుకుని బతికేసేయగలిగేవాడు. బట్ హీ చోస్ టు రిమైన్ రెవల్యూషనరీ అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.